ఇక విశాఖ మౌనిక హత్య కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. కిరాతకానికి ఒడిగట్టిన నిందితుడిని చింతాడ రవీంద్రకు గాజువాక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఊచలు లెక్కపెడుతుండగా హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు వైజాగ్ పోలీసులు. 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్ళినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్వి నగర్లో, గాజువాకలో ఎల్వి నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలన్న ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేస్తున్నాడు. డెడ్ బాడీస్ లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలి అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వడంగా తెలుస్తా ఉంది. కేసులో అత్యంత కీలకమైన ఆధారాల కోసం పోలీసులు మౌనిక, రవీంద్రల సెల్ ఫోన్ డేటాను పరిశీలిస్తూ ఉన్నారు. వారిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణలేంటి, హత్యకు ముందు అసలు ఏం జరిగింది, కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్ ఆధారంగా హంతకుడి మోటివ్ను శాస్త్రీయంగా నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కేసులో ఇప్పటివరకు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లభ్యం కాలేదు అన్నది చాలా అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు రవీంద్ర అరెస్ట్ అయి 2 రోజులవుతున్నా అతని భార్య కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించట్లేదు. కనీసం అతన్ని చూడ్డానికి కూడా, మాట్లాడడానికి కూడా ఎవరు రాకపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. అసలు హత్యలో రవీంద్రకు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఇటు మౌనిక తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రవీంద్రను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవాలని మౌనిక తండ్రి వేడుకుంటూ ఉన్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. గాజువాకలోని ఎల్వి నగర్లో హత్యకు గురైనటువంటి మౌనిక ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది తాడిచెట్లపాలెం సంజీవయ్య నగర్కి సంబంధించినటువంటి ఏరియా. మనమైతే ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర కనుక ఇంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా మనమైతే చూడవచ్చు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ పర్పుల్ కలర్ ఇల్లే మౌనికకి సంబంధించినటువంటి ఇల్లు. తనకి అంటే అమ్మ నాన్నలతో పాటుగా తమ్ముడు, అక్క కూడా మౌనికతో ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ ఏరియాలో గతంలో అంటే ఇంచుమించుగా 1 సంవత్సరం క్రితం దాదాపుగా పుట్టినటువంటి పసికందుని ముక్కలుగా నరికి డ్రైనేజీలో పడేసినటువంటి ఏరియా కూడా ఇదే. ఇక్కడి నుంచి కేవలం 200 అడుగుల దూరంలోనే ఒక పసిపాపను కూడా 1 సంవత్సరం క్రితం ఇదే విధంగా ముక్కలుగా నరికి ఆ డ్రైనేజీలో పడేశారు. ఆ కేసు ఇంతవరకు కూడా తేలలేదు. కానీ అప్పట్లో సంచలనం కలిగించినటువంటి ఇదే ఏరియాకి సంబంధించి బహుశా ఆ మౌనిక అతనితో రవీందర్తో గతంలో చెప్పుండొచ్చు, మా ప్రాంతంలో ఈ విధంగా హత్య చేశారు, చిన్న పాపని ముక్కల కింద నరికేశారని చెప్పుండొచ్చు. ఈవేళ అంటే మౌనికని హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికేయడానికి, పార్ట్లన్నింటినీ కూడా పడవేయడానికి ఇదే ఒక
ప్రేరణ అయి ఉండొచ్చు, కారణం అయి ఉండొచ్చు కూడా. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు ఇంటికి సమీపంలో, ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఏంటి అసలు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అతనికి 14 రోజులు రిమాండ్ వేశారు. తప్పంతా కూడా తందే, నన్ను వేధింపులకు గురి చేస్తుంది, నా తప్పు ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నం అయితే రవీందర్ చేస్తున్నారు. అసలు ఏమంటారు మీరు? తప్పప్పులు అనేది మేము నిర్ణయించేది కాదండి. ఎందుకంటే స్థానికంగా ఉన్నోళ్ళం కాబట్టి, అక్కడ హత్య జరిగిన స్థలంలో మేము లేం కాబట్టి, ఇది తప్పు అని చెప్పే హక్కు మాకు కాదు కదా, ఎవరికీ లేదు. కాబట్టి ఈ యొక్క తప్పప్పుల్ని తెలియపరచాల్సింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. వాళ్ళ మీద చాలా నమ్మకం అయితే ఈ యొక్క సమాజానికి ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మన గవర్నమెంట్ చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. పోలీసులు ఏమన్నా మీరు వెళ్తే మీకు ఏమన్నా సమాధానం చెప్పారా? అసలు ఏం చెప్తున్నారు? కేసుకి సంబంధించి ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి. వాళ్ళ విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏమాత్రం ఇది నేరం తనే చేశాడు అని ఇంకా పక్కగా రుజువయ్యి, ఆల్రెడీ రుజువు అయ్యింది, రుజువు అవ్వాల్సిన కారణం లేదు, రుజువు అయ్యింది. అయితే ఇందులో వీడు ఒక్కడి పాత్రైనా ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా వస్తారు? ఏ ప్లానింగ్లో ఒక అమ్మాయిని ఇంత క్రూరంగా చంపి ఈ యొక్క శరీరాన్ని ఇంత ముక్కలుగా చేసిన తర్వాత ఈ ముక్కల్ని అక్కడికి తీసుకెళ్లాల్సిన కారణం ఏంటి? వీళ్ళు ఏమైనా చేతబడులు చేస్తున్నారా? సిలింగ్లు పెడుతున్నారా? ఏ కోణంలో చేశాడు? ఇది సూట్ కేసు పట్టలేదన్నాడు. సూట్ కేసు పట్టలేదంటే నువ్వు ఏ విధంగా ఈ ఆలోచన నీకు వచ్చింది? కత్తులు కొనుగోలు చేసే ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీ స్నేహితుని సలహా తీసుకున్నావు. ఆ స్నేహితుడు ఎలాంటాడు? ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ మాకైతే సందేహాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే గ్రామస్తులు కూడా అదే అనుకుంటున్నారు. రకరకాలుగా ఒక ఫోన్ కాల్తో తన స్నేహితుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళడానికి కూడా బాగానే అప్రోచ్ అయ్యారు. అంటే స్టేషన్కి వెళ్ళడం, పోలీసు వాళ్ళ దగ్గర తన బాధను ఏదో విన్నవించుకొని అమాయకంగా లొంగిపోయినట్టు లొంగిపోయాడు. ఎవడు? హంతకుడే కదా, నరికాడు, ముక్కలు చేశాడు. వాడు లొంగిపోయిన కారణానికి వాడిని ఏం చేస్తున్నారు? ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేస్తారా? అదేనా మీరు ఇచ్చే న్యాయము? అదేనా మీరు చేసే ధర్మము? అదేనా మీరు చేయాల్సిన కర్తవ్యము? ముందుగా మౌనిక కుటుంబం ఎవరైతే ఉన్నారో మా ప్రాంతంలో దాదాపు పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి ఇక్కడే తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. కాలక్రమేణా వయసు పెరిగిన రీత్యా వారు ఎవరి వృత్తుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారులేస్తే వాళ్ళు ఉపాధుల కోసం బయటకు వెళ్ళే కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ అమ్మాయి ముఖం కూడా మాకు సరిగ్గా గుర్తులేదు. అంటే అంత ఓన్లీ తన డ్యూటీ టైంలోనే ఇంటికి వచ్చేది, బయటకు వెళ్ళేది, మళ్ళీ వచ్చేది, అంతేగాని చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి మాటలు కానీ లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందికర ధోరణి కానీ మేము ఎప్పుడు చూడలే. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా మాకు ఎప్పటి నుంచో తెలిసినటువంటి వ్యక్తులు, చాలా మంచి కుటుంబం. కానీ అటువంటి కుటుంబానికి ఎంత ఘోరమైన చెప్పుకోలేని విధంగా అసలు చంపడం ఒక ఎత్తు అంటే చంపే విధానం కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడే అన్ని ముగ్గులు వేసుకుని మేము వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కూడా పలకరిస్తుండే, కానీ మరి అంత దారుణంగా చంపాడు. మేము టీవీలో చూసాము, ఈ అమ్మాయి కాదు అనుకున్నామండి. అసలు ఎక్కడో జరిగింది గాజువాకలు అంటే. తర్వాత పాప ఫోటోము పేరు వినగానే మేము మా పక్కంటి అమ్మాయా, అయ్యో ఏటా పాపకి ఎలా జరిగింది, అన్యాయం అయినా అంత రాక్షస గుణంతో నా మొక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత దారుణమండి. మాకైనా అమ్మాయికి న్యాయం జరగాలండి. అసలు ఇంకొక ఆడపిల్లకి మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. తన పని తాను చేసుకుంటూ ఒక పక్క నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తూనే మరోపక్క ఈ ఈవెంట్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మౌనిక చచ్చిపోయిందంటేనే మేము అసలు ఊహించలేకపోతున్నాం. దారుణంగా హత్య చేసినటువంటి రవీందర్ని కఠినంగా శిక్షించాలి, ఎవరికి ఇలాంటిది జరగకుండా ఉండేలాగా శిక్ష వేయాలని చెప్పి స్థానికులైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.